ఇది కొత్త బంగారు లోకం అక్షరాల 1,00,000 మైలురాయిని టచ్ చేసేసింది గోల్డ్. 15 రోజుల క్రితం ప్రారంభమైన ఈ గోల్డ్ రన్ బంగారాన్ని లకారం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ₹1,00,000 టచ్ చేసింది. లైవ్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర అక్షరాల ₹1,00,000 అయిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో $3,405కు చేరింది ఒక ఔన్స్ బంగారం ధర. ప్రస్తుతం హైదరాబాద్ రీటైల్ మార్కెట్లో $99,860గా ఉంది. ₹1,00,000కు కేవలం ₹140 దూరంలో ఉంది. రేపు హైదరాబాద్ రీటైల్ మార్కెట్ ఓపెన్ కాగానే అది కూడా 1,00,000 దాటనున్నట్టుగా తెలుస్తోంది. బంగారం రికార్డులు బద్దలు కొడుతోంది. 1,00,000ని టచ్ చేసింది గోల్డ్ రేట్. లైవ్ మార్కెట్లో క్షణక్షణం రేటు పెరుగుతూ పోతోంది. 10 గ్రాములు ₹1,00,000 టచ్ చేసి అటు ఇటుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. రీటైల్ మార్కెట్లో $99,860 కనిపిస్తోంది. ఆన్ ది అదర్ హ్యాండ్ వెండి గురించి మాట్లాడుకుంటే బంగారంతో పోటీ పడుతున్నట్టే కనిపిస్తోంది. కిలో వెండి కూడా $98,800 ధర పలుకుతోంది ప్రస్తుతం. ఆల్రైట్, అమెరికా చైనాల మధ్య వాణిజ్య పోరు బంగారాన్ని 1,00,000 దాకా తీసుకెళ్ళింది. దాని ఇంపాక్ట్ ఎలా ఉందో మనం ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ, హైదరాబాద్ మార్కెట్స్లో జ్యువెలరీ షాప్స్లో ఏముందో చూసాము. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎలా ఉందో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు స్క్రీన్పై. మా రిపోర్టర్స్ అంతా ఆయా రెస్పెక్టివ్ ప్లేసెస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్ కరీంనగర్ నుంచి, అలాగే ఖాజా విశాఖపట్నం నుంచి మనకి లైవ్ లో ఉన్నారు. గుంటూరు నుంచి నాగరాజు మనకు కనిపిస్తున్నారు. అలాగే ఏలూరు నుంచి మురళి కూడా లైవ్ లో మనకు కనిపిస్తూ ఉన్నారు. చెన్నై నుంచి మనకి మురళి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్ మీ దగ్గరకు వస్తాను. ఒక జ్యువెలరీ షాప్ లో ఉన్నట్టున్నారు. ఏమిటి సిచ్యువేషన్ అక్కడ, ఎలా ఉంది? అంటే కస్టమర్లు ఎవరు కూడా ఊహించలేదు ₹1,00,000 అంటే బంగారం కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి కనబడుతుంది. గత వారం రోజుల నుంచి కూడా భారీగా పెరిగిపోతుంది. అంటే కనీసం ఇంకొక 5-6 నెలలు అయితే ₹1,00,000 దాడుతుంది అనుకున్నారు. కానీ 15 రోజులే భారీగా పెరిగిన నేపథ్యంలో ఎవరైనా బంగారం కొనుగోలు చేయట్లేదు. అంతా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి 10 తులాలు తీసుకునే వాళ్ళు మాత్రం 4-5 తులాల బంగారంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మాత్రం 1,00,000 చేరున్న నేపథ్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా బంగారం కొనుగోలు చేయాలంటూ కూడా బాధపడే పరిస్థితి కనబడుతుంది. కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాటితో నేను ఒకసారి మాట్లాడతాను. అమ్మ, ఒకేసారి అంటే తులానికి ₹1,00,000 చేరువైంది అంటే మీరు కొనుగోలు అంటే భయం అనిపిస్తుందా? భయం అనిపిస్తుంది. తులం కొనాలంటే ముందు గ్రామం లెక్క అయిపోతుంది. ఇప్పుడు గ్రామం కొన్నదానికి తులం కొన్నదానికి భయపడ్డట్టుగానే అవుతుంది. కొనాలంటే భయంగా. అంటే మొన్నటి వరకు 70-80 వేలు ఉంది. కేవలం మీరు 2-3 నెలలు ₹1,00,000 అయింది. అంటే మీరు ఊహించారా ₹1,00,000 అయితే ఊహించారా? ఊహించలేదు అసలే. ఇంకా తెగుతుంది కావచ్చు అని అనుకున్నాం, కానీ ఇట్లా ఇంతగానం పెరుగుతుందని అనుకోలేదు అసలు. అంటే పెరిగిన ధరతో మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తారా లేకపోతే తగ్గిస్తారా? ఏం చెబుతున్నారు? తగ్గిస్తే మంచిగా ఉంటుంది, కానీ అంతగానం పెరిగేసరికి కొనాలంటే కూడా భయమే అవుతుంది కదా. అమ్మ, ఇప్పుడు అంతా పెళ్లిళ్ళ సీజన్, చాలా వరకు బంగారం వాడతారు. ఒకేసారి బంగారం ₹1,00,000 ఎత్తులం, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? కొనుక్కోవాలని అనిపిస్తుంది, కానీ అంత రేటు పెట్టేసరికి కొనలేమని. అద్దతులం కొందామన్నా కూడా రేటు పెరిగేసరికి ఇక్కడికి ఆపుదామా మరి కొందామా అని అనుకుంటున్నాము. అంటే ఊహించారా ₹1,00,000 అవుతుంది? మీరు ఎప్పుడైనా ఊహించారా? అనుకోలేదండి, ₹1,00,000 అవుతుంది అని అనుకోలేదు. ఒక్కరోజు 80 చిల్లర ఉంటుంది, మళ్ళీ 90 చిల్లర అయింది ఒక రోజుకి. కొంతమంది వ్యాపారస్తున్న వాటితో కూడా ఒకసారి మాట్లాడతారు. అంటే మామూలుగా అంతా పెళ్లిళ్ళు చాలా హడావుడిగా ఉండేది. ఒకేసారి బంగారం తులానికి ₹1,00,000 అయింది. అంటే కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి? కొనుగోలు చాలా తగ్గినాయి. కాకపోతే అవసరానికి సరిపోయే వరకు అయితే తీసుకుంటున్నారు. 10 తులాలు పెట్టేసి అట్లాంటి హారాలు, నెక్లెస్లు చేసుకునే పరిస్థితులలో ప్రజెంట్ లేరు. వాటిని వాయిదా వేసుకుంటున్నారు కావచ్చు అని అనుకుంటున్నాము. రేట్స్ ఏమైనా తగ్గచ్చు అనే ఆలోచనలో ఉన్నారు కావచ్చు కస్టమర్స్ అని అనుకుంటున్నాం. చాలా ఏళ్ళుగా గోల్డ్ బిజినెస్ ఉన్నారు, కానీ ఇంత త్వరగా పెరిగిందంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇంత త్వరగా పెరిగింది ఈ మధ్య కాలంలో ఇప్పుడే ఫస్ట్ టైం దాదాపు.
ఎప్పుడైనా యావరేజ్గా ఇయర్లీ చూసుకుంటే ఒక 5,000 7,000 10,000 యావరేజ్గా పెరుగుతుండేది. సో మొత్తానికైతే చెప్తున్నారు ₹1,00,000 అవుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు, కనీసం సమయం పడుతుంది. కానీ 15 రోజుల్లో భారీగా ధర అయితే పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటే కూడా భయపడే పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ సంపత్. సో అది కరీంనగర్లో ఒక గోల్డ్ షాప్లో కస్టమర్ల అభిప్రాయం. అలాగే అక్కడ వ్యాపారులు కూడా ఇంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, గోల్డ్ ఇంక్రీజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ వాళ్ళు చెప్తున్నారు.